కడప జిల్లా అల్మాస్పేట సర్కిల్ ఘటన ప్రజలపై లాఠీ చార్జ్ ను ఖండిస్తూ నంద్యాలలో ఎస్డిపిఐ భారీ నిరసన చేపట్టింది. జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాజ్ హుస్సేన్, అసెంబ్లీ ప్రెసిడెంట్ ఫాజిల్ దేశాయ్ మాట్లాడుతూ కడప ఘటన రాష్ట్ర ప్రజలను కలిచివేసిందని పేర్కొన్నారు. టిప్పు సుల్తాన్ సర్కిల్ నిర్ణయాన్ని అమలు చేయాలని, గాయపడిన వారికి వైద్యం అందించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మజీద్ ఖాన్, అబ్దుల్ కలాం, కరీముల్లా తదితర నాయకులు పాల్గొన్నారు. కడప పోలీసుల వైఖరి నశించాలి. కడప పోలీసుల వైఖరి నశించాలి. కడప పరిపాలనాధికారుల నిర్లక్ష్యం నశించాలి. కడప పరిపాలనాధికారుల నిర్లక్ష్యం నశించాలి. మతోన్మాదం నశించాలి. మతోన్మాదం నశించాలి. చేతగాని కూటమి ప్రభుత్వం నశించాలి. చేతగాని కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్. కడప పోలీసుల వైఖరి నశించాలి. కడప పోలీసుల వైఖరి నశించాలి. ఈ కార్యక్రమాన్ని మతోన్మాదం నశించాలి. 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 అన్ని మతాలకు పుట్టినిల్లు. భారతదేశంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి అన్ని మతాల వారు, అన్ని కులాల వారు ఐక్యంగా జీవిస్తున్నారు. కానీ ఎప్పుడైతే 2014లో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ వచ్చిందో అప్పటి నుంచి దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ హిందూ, ముస్లింల, క్రిస్టియన్ల మధ్య గొడవలు సృష్టిస్తూ రాజకీయంగా లబ్ధి పొందిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. మన నార్త్ లో ఈ విధంగా రాజకీయాలు చేసి దేశాన్ని మరియు ఆ రాష్ట్రాలను నాశనం చేసిన బీజేపీ ఇప్పుడు సౌత్ లో కూడా పాగా వేయాలి, సౌత్ లో కూడా అధికార మతంతో విర్రవీగుతున్న ఈ బీజేపీ నాయకులు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ మతోన్మాదాన్ని ఎక్కించడానికి నిదర్శనమే కడపలో జరిగిన సంఘటన. మొన్న కడపలో ఒక సర్కిల్ విషయంలో ఆ సర్కిల్ కు టిప్పు సుల్తాన్ సర్కిల్ అని పెట్టాలని 2014లోనే అక్కడి మైనార్టీ నాయకులు మున్సిపల్ కార్పొరేషన్ లో పాస్ చేయించుకొని దాని తర్వాత లీగల్ ప్రొసీజర్ లో ముందుకు వెళ్తున్నారు. మరి ఈ విషయం అందరికీ తెలిసినదే. కానీ మొన్నటికి మొన్న లేదు, ఆ సర్కిల్ కు వేరే పేరు పెట్టాలి అనే ఉద్దేశంతో కేవలం ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు కడప ప్రశాంతమైన కడప నగరాన్ని, మత సామరస్యానికి ప్రతీకైన కడప నగరంలో మతాల మధ్య చిచ్చు రాజేయడానికే ఈ ఇష్యూను లేవెత్తడం. దీనికి కారణము ఈ బీజేపీ నాయకులు, ఈ కూటమి ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే కడపలో ఎన్నో పదుల సంఖ్యలో సర్కిల్ ఉన్నాయి. అక్కడ మీరు ఎన్ని కావాలంటే అన్ని పేర్లు పెట్టుకోండి, ఎవరి పేరు పెట్టడానికి అభ్యంతరం లేదు. కానీ ఒక పేరు అల్మాస్ సర్కిల్ అని ఒక ముస్లిం పేరున్న సర్కిల్ కే వాళ్ళు తిరిగి టిప్పు సుల్తాన్ సర్కిల్ నామకరణం చేసుకుంటాం అనుకుంటున్నారు. దానిలో తప్పేముంది? మీరు పక్కన ఇంకో సర్కిల్ ఉంది, దానికి పేరు పెట్టుకోండి. పక్కన 10 సర్కిల్ ఉన్నాయి, మీ ఇష్టం పెట్టుకోండి. ఎవరు అడ్డున్నారు? ఎప్పుడన్నా వీళ్ళు అడ్డుకున్నారా? లేదు. కేవలం వీళ్లకు ఆ సర్కిల్ మీద వెళ్తేనే మతం మధ్యలో గొడవలు వస్తాయి కాబట్టి వాళ్ళు ఈ విధంగా దీనికి ఈ చర్యకు పూనుకున్నారు. దీనికి ముఖ్యంగా కడప జిల్లా పోలీసుల వైఫల్యమే ఇది. మనము చూసుకుంటే నిన్న నిరసన చేస్తున్నారు. మా యొక్క హక్కును మీరు ఇవ్వడం లేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తుంటే అటుపక్క నుంచి రాళ్ళు వస్తే పోలీసులు లాఠీ చార్జ్ ఇక్కడ చేశారు. ఎంత దౌర్భాగ్యం ఇది! ఆ లాఠీ చార్జ్ వీడియోలో మనం చూస్తే పోలీసులు గుంపును చెదరగొట్టడానికి లాఠీ చార్జ్ చేసినట్టు లేదు, గుంపు మీద ప్రతీకారం తీర్చుకునే విధంగా కొట్టారు. ఇది ఎంతవరకు న్యాయం? మీరు పోలీసులు చెదరగొట్టాలనుకుంటే కాళ్ళపై లాఠీలతో కొడతారు, ముందరకు వెళ్లి దొబ్బేస్తారు. అంతేగాని ఒక వ్యక్తిని పట్టుకొని 4-5 మంది పోలీసులు అతని తలపై, భుజంపై ఎట్లంటే ఎట్లా అతను చచ్చేలా కొడితే దీనికి బాధ్యత ఎవరు? అంటే ఇక్కడ మీరు కావాలని పోలీసులు కూడా వాళ్లకు సహకరించాలనే విషయము ఆ వీడియోల ద్వారా అర్థమవుతుంది. మరియు అక్కడ ఎస్పీ గారు ఉదయం నుంచి అక్కడ పబ్లిక్ గుమిగూడి ఉంది. ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? ఉదయం నుంచి ఏసీ ఆఫీస్ లో కూర్చొని నిద్రపోతున్నారా? మీరేమన్నా మీరు గొడవంతా అయిపోయిన తర్వాత లాఠీ చార్జ్ అయిపోయిన తర్వాత రాత్రి వచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెడతారు. అంటే ఉదయం నుంచి మీరు ఏసీలో కూర్చొని మీకు బాధ్యత లేదా? కలెక్టర్, ఎస్పీ ఆ రోజు ఉదయమే రావాలి కదా, అక్కడ ఫీల్డ్ లోకి వచ్చి ఏం జరుగుతుందో చూడాలి కదా. మీ కింద ఆఫీసర్లు వస్తే వాళ్ళకేం తెలుసు? లా అండ్ ఆర్డర్ గురించి మీకు వాళ్ళకి తెలుస్తుందా? ఇది కేవలం మీ యొక్క నిర్లక్ష్యమే. మరియు ఒక ముఖ్యమైన విషయం ఏమంటే టిప్పు సుల్తాన్ భారతదేశ మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు. ఆయన బ్రిటిషర్లను పాయింట్లను తడిపిన నాయకుడు. మీ లెక్క బ్రిటిషర్ల ఆర్ఎస్ఎస్, బీజేపీ మాదిరి
బ్రిటిషర్ల బూట్లు లాగిన జాతి కాదా అనేది ఆయన బ్రిటిషర్లు తరిమి కొట్టిన నాయకుడు ఆయన. అటువంటి వ్యక్తి అతను ముస్లిం అయినా హిందూ అయినా మేము ఒకే విధంగా చూస్తాము. టిప్పు సుల్తాన్ కూడా ఒకే విధంగా చూస్తాము, శివాజీ మహారాజ్ ని ఒకే విధంగా చూస్తాము, భగత్ సింగ్ కూడా ఒకే విధంగా చూస్తాము. ఎందుకంటే వీళ్ళు స్వతంత్ర సమరయోధులు. టిప్పు సుల్తాన్ మీకు నచ్చకుంటే అది మీ కర్మ, దానికి ఏం సంబంధం లేదు. టిప్పు సుల్తాన్ రహమతుల్లాలే భారతదేశ మొట్టమొదటి స్వతంత్ర సంగ్రామం యోధుడు. ఆయనను ఈ దేశం గుర్తుంచుకుంటుంది. దానికి నిదర్శనమే రాజ్యాంగం. భారత పార్లమెంట్ లో రాజ్యాంగంలో మొదటి పేజీలోనే టిప్పు సుల్తాన్ ఫోటో ఉంటుంది. దానికి నిదర్శనం ఇదే. మీ యొక్క చిల్లర మాటలకు బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క భయపడాలకి ఎవరు భయపడరు. ఈ భారతదేశం అన్ని మతాలకు పుట్టినట్లు అందరికీ స్వేచ్ఛగా జీవించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. దీన్ని ఎవరైనా కాదంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా జీవిత తరపున మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే, ఖచ్చితంగా ఎవరైతే ఈ లాఠీ చార్జ్ అన్యాయంగా కావాలని కొట్టడానికే ప్రయత్నించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అక్కడ ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగం, కలెక్టర్ గారు ఘోరంగా విఫలమయ్యారు దీనిలో. ఆయన మీద కూడా ఎంక్వైరీ చేసి ప్రభుత్వం వెంటనే కూటమి ప్రభుత్వం కూడా తన పారదర్శకతను నిరూపించుకోవాలి. ముఖ్యంగా టీడీపీ నాయకులు మరి టీడీపీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే రిక్వెస్ట్ ఇస్తున్నాము. ఆ రోజు అదే సర్కిల్లో మీరు గత ఎలక్షన్ లో హామీ ఇచ్చారు అక్కడ టిప్పు సుల్తాన్ విగ్రహం పెడతారని. ఆ హామీ ఏమైందని ఇప్పుడు యావత్ ఆంధ్రప్రదేశ్ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఎలక్షన్ వచ్చి అప్పుడు వచ్చి హామీలు ఇస్తారు, వెళ్ళిపోతారు, తర్వాత గొడవలు కూడా ఇంతవరకు మీ యొక్క స్టేట్మెంట్ రాలేదు. దీని మీ బాధ్యత రహితం. ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి అక్కడ టిప్పు సుల్తాన్ యొక్క సర్కిల్ ఏర్పాటు చేయాలి. దానితో పాటు ఇతర మతస్థుల పేర్ల మీద వేరే సర్కిల్ కూడా ఏర్పాటు చేయండి. ఎవరు దీనికి అభ్యంతరం చెప్పడం లేదు. దయచేసి భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో కులాల మధ్య మతాల మధ్య సామరస్యం ఉండాలని ఎస్డిపిఐ ప్రయత్నిస్తుంది. దానికోసమే ఒక హక్కుగా ఈ రోజు పోలీసుల చర్యను ఖండిస్తూ ఈ రోజు మేము నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా భారతదేశ ప్రజలందరూ బీజేపీ మతతత్వ రాజకీయాలను ఓడించాలని విజ్ఞప్తి చేస్తాము. జై భారత్, జై భీమ్. నేడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నిన్నటి రోజు కడప నగరంలోని అల్మాస్ సెంటర్ లో సామాన్య ప్రజలపైన జరిగిన రాళ్ల దాడికి వ్యతిరేకంగా, లాఠీ చార్జ్ కి వ్యతిరేకంగా నేడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్ర రాష్ట్రం అంతటా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే నేడు నంద్యాల పట్టణంలో కూడా సామాన్య ప్రజలపైన జరిగిన లాఠీ చార్జికి రాళ్ల దాడికి వ్యతిరేకంగా ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని గాంధీ చౌక్ లో ముందు మనం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఆ తర్వాత లోకల్ 1 సిఐ గారు వారి యొక్క అభ్యర్థన మేరకు అక్కడి నుంచి విరమించుకొని ఈ రోజు పార్టీ ఆఫీస్ దగ్గర మేము ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇంపార్టెంట్ ఏమిటంటే సామరస్యంగా పోతే అన్ని బాగుంటాయి. నిన్నటి రోజు కడప నగరంలో రాళ్ల దాడి మరియు లాఠీ చార్జ్ ఈ యొక్క చర్య, ఈ యొక్క భద్రతా వైఫల్యాలను కడప నగరంలోని అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ యొక్క లోపాలను బహిర్గతం చేస్తా ఉంది. దీనికి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ యొక్క అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు పొద్దున్న నుంచి ఎప్పుడో దాడి అంతా జరిగిపోయిన తర్వాత అక్కడికి వచ్చేసి జిల్లా కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు అక్కడికి వచ్చేసి ఎవరు అల్లరి మూకలు సోషల్ ఎలిమెంట్స్ సంఘ విద్రోహక శక్తులు ఒక ప్లానింగ్ ప్రకారంగా ఇక్కడ చేయడానికి వచ్చారు, ఏదో చేసిపోయారు, వాళ్ళకి మేము వదిలిపెట్టము అని మాట్లాడడం జరుగుతుంది. ఇది ఎంతవరకు సమంజసం సార్? ఆ రోజు కొన్ని సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు అదే సర్కిల్లో నిలబడి ఈ యొక్క సర్కిల్ కు టిప్పు సుల్తాన్ సర్కిల్ గా ఎంతో హంగులతో రూపుదిద్దుకుంటామని అక్కడ చంద్రబాబు నాయుడు కూడా అప్పుడు హామీ చేయడం జరిగింది. ఆ తర్వాత కార్పొరేషన్ కౌన్సిల్ లో తీర్మానం కూడా అది చేయడం జరిగింది. ఇదంతా మీకు తెలుసు. ఇంత జరిగిన తర్వాత కూడా గత 2 రోజుల నుంచి ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి కడప నగరంలో ఒక ఆటో తిప్పుతూ ఒక సర్కిల్ ని వేరే వర్గానికి చెందిన పేరుగా మార్చి ప్రతి 2 రోజుల నుంచి అనౌన్స్మెంట్ చేస్తుంటే అక్కడ మీ యొక్క భద్రతా వ్యవస్థ ఏం చేస్తుందో అని మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ యొక్క పరిపాలన వ్యవస్థ ఏం చేస్తా ఉంది? 2 రోజుల నుంచి ఆటో తిరుగుతా ఉంది పేరు చెప్పుకుంటా. అప్పుడే మీరు చర్యలు తీసుకుంటే ఇంత దూరం వచ్చేదా అని మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల పార్టీ ఆఫీసు నందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందుకు కారణం
కడప నగరంలో నిన్న జరిగిన సంఘటన కారణం. అక్కడ ఒక సర్కిల్ కి సంబంధించి గత 2 రోజులుగా అక్కడ ఒక వర్గానికి చెందిన పేరును ప్రస్తావిస్తూ ఆటోలలో తిప్పుతున్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో ఆ సర్కిల్ కి హజరత్ టిప్పు సుల్తాన్ సర్కిల్ గా పేరుగా మారుస్తామని, హంగు ఆర్భటాలతో ఈ సర్కిల్ ని మేము అభివృద్ధి చేస్తామని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా నంద్యాల కార్పొరేషన్ లో కూడా దానిని బిల్లులు శాంక్షన్ చేసి ఆ సర్కిల్ ని అభివృద్ధి చేసి టిప్పు సుల్తాన్ గారి విగ్రహం ఏర్పాటు చేసి అక్కడ పేరుని ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. ఒక విషయం అయితే నేను చెప్పగలుగుతాను, భారతదేశాన్ని బ్రిటిషు పరిపాలన నుండి స్వాతంత్ర ఉద్యమంలో ఏ విధంగా అయితే మన భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకురావడం కోసము అహర్నిశలు కులాలకు, మతాలకు, వర్గాలకు, వర్ణాలకు కలుపుకొని భారతదేశ అభివృద్ధి కోసం, భారతదేశ స్వతంత్రం కోసము పోరాడిన వారిలో ఎక్కువ శాతం ఎవరైనా ఉన్నారు అంటే అది ఉలమాలు మరియు ముస్లిం నాయకులు మాత్రమే ఈరోజు తెలియజేస్తున్నాను. ఏ విధంగా అయితే ఇండియా గేటు మీద లిఖిత పూర్వకంగా ముస్లిం సమాజానికి చెందిన నాయకుల పేర్లు ఏ విధంగా స్వాతంత్రం కోసం పోరాడిన నాయకులుగా, స్వాతంత్ర సమర యోధులుగా ఉన్నాయో, అదే దేశానికి వ్యతిరేకంగా దేశానికి విభజించు పాలించు పరిపాలన చేసే విధంగా దేశాన్ని కులాలు మతాలుగా విభజించి చిచ్చుపెట్టే వారిలో ఎవరైనా రానున్న రోజుల్లో మీ పేర్లు ఉంటాయంటే అది కేవలం బీజేపీ నాయకుల పేర్లు, ఆర్ఎస్ఎస్ నాయకుల పేర్లు, బిహెచ్పి నాయకుల పేర్లు, ఏబీవీపీ నాయకుల పేర్లు మాత్రమే ఉంటాయని ఈరోజు నేను తెలియజేస్తున్నాను. భారతదేశాన్ని ఒక రంగుల ఆర్భటంగా కులాలకు, మతాలకు, వర్గాలకు, వర్గాలకు అన్నిటిని కలుపుకొని ఒక భారత రాజ్యాంగాన్ని నిర్మించుకొని మనం పరిపాలన చేస్తున్న ఈ భారతదేశంలో కులాల మధ్య చిచ్చుపెట్టి ఈ రోజు సర్కిల్ విషయంలో ఈ పరిపాలన విధానాన్ని మీరు ఏదైతే కడప నగరంలో పరిపాలన అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇది నాంది పోసిందని నేను తెలియజేస్తున్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.